ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. టూత్పేస్ట్ వాడే ముందు ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. మనం ఉదయం లేవగానే మొదట చేసే పని బ్రష్ చేయటం. మన రోజువారీ దినచర్యలో ఇది ఒక భాగం. పళ్ళు ఎంత శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుందని అర్థం. ఉదయం బ్రష్ చేయడానికి రకరకాల టూత్పేస్ట్లు వాడుతూ ఉంటాం. అసలు మనం ఏ టూత్పేస్ట్ వాడితే మంచిదో తెలుసుకుందాం. ఎందుకంటే మనం పళ్ళను శుభ్రం చేయడానికి ప్రతిరోజు టూత్పేస్ట్ని ఉపయోగించినప్పుడు ఎంతో కొంత శరీరంలోకి వెళ్తుంది. కాబట్టి ఎలాంటి టూత్పేస్ట్ వాడితే మంచిదో ఒకసారి చెక్ చేసుకోవటం మంచిది. మన మార్కెట్లో ఎన్నో రకాల టూత్పేస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ టూత్పేస్ట్ అయినా దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ టూత్పేస్ట్ వాడితే మంచిదో వివరంగా తెలుసుకుందాం. దంతక్షయం సమస్య ఉన్నవారు సోడియం ఫ్లోరైడ్ ఉండే టూత్పేస్ట్ను మాత్రమే వాడాలి. దీంతో ఆ కెమికల్ దంత సమస్యలను దూరం చేసి దంతాలను కాపాడుతుంది. అయితే టూత్పేస్ట్లను తినే పిల్లలకు మాత్రం ఇలాంటి పేస్ట్లను వాడకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇలాంటి టూత్పేస్ట్ శరీరం లోపలికి వెళ్తే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వేడి లేదా చల్లని వస్తువులు తీసుకున్నప్పుడు కొంతమందికి దంతాలలో నొప్పి వస్తుంది. దంతాలు తీపులు వచ్చినట్టు అవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ వాడాలి. దీంతో వేడి చల్లని పదార్థాలు తిన్నా దంతాలకు ఏమీ కాదు. చిగుళ్లలో నొప్పిగా ఉండి అప్పుడప్పుడు రక్తం కారుతూ ఇతర చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు యాంటీ గంగివైటిస్ కలిగిన టూత్పేస్ట్ను వాడితే మంచిది. ఈ సమస్యకు ఇలాంటి టూత్పేస్టే చక్కని పరిష్కారం చూపుతుంది. కొంతమంది పాచితో తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాంటి వారు టట్టర్ కంట్రోల్ టైప్ టూత్పేస్ట్లను వాడాలి. ఇలాంటి టూత్పేస్ట్లు నోట్లో ఉండే బ్యాక్టీరియాను నిర్మూలించి తాజా శ్వాసను కూడా ఇస్తాయి. ఎటువంటి దంత సమస్యలు లేనివారు టీత్ వైట్నింగ్ టూత్పేస్ట్ వాడితే సరిపోతుంది. టీత్ వైట్నింగ్ టూత్పేస్ట్ అంటే దంతాలను తెల్లగా మార్చే టూత్పేస్ట్. సాధారణంగా చాలామంది ఇలాంటి టూత్పేస్ట్ని వాడుతూ ఉంటారు. సమస్యలు ఉన్నప్పుడు సమస్యలకు తగ్గట్టుగా టూత్పేస్ట్లను వాడాలి. టూత్పేస్ట్ల తయారీలో ట్రైక్లోసన్ అనే కెమికల్ను వాడతారు. ఈ కెమికల్ నోటి దుర్వాసనను దూరం చేసి నోటిని శుభ్రంగా ఉంచుతుంది. టూత్పేస్ట్లలో వాడే కెమికల్స్ని పూర్తిగా పరిశోధన చేసిన తర్వాత మాత్రమే వాటిల్లో కలుపుతారు. అయితే తాజాగా నిర్వహించిన ఒక పరిశోధనలో ట్రైక్లోసన్ అనే కెమికల్ గర్భిణీ స్త్రీలకు హానికరమని వెల్లడైంది. ఆ కెమికల్ వలన ఎంతమందికి హాని కలుగుతుందో చెప్పలేం, కానీ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ట్రైక్లోసన్ అనే కెమికల్ని ప్రతి టూత్పేస్ట్లో వాడుతారు. అయితే ఈ కెమికల్ను ప్రతి టూత్పేస్ట్ బ్రాండ్లో వాటి స్థాయిలకు తగ్గట్టుగా కలుపుతూ ఉంటారు. ట్రైక్లోసన్ ఎక్కువగా ఉన్న టూత్పేస్ట్లను వాడే కన్నా తక్కువ మోతాదులో ఉండే బ్రాండ్లను వాడటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే గర్భం దాల్చిన స్త్రీలు టూత్పేస్ట్ వాడకం తగ్గిస్తే మంచిది. టూత్పేస్ట్ వాడకం అనేది మన ఆరోగ్యం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం. టూత్పేస్ట్లో ఉండే సార్బిటాల్ అనే కెమికల్ విరేచనాలు, అజీర్ణం, గ్యాస్ సమస్యలకు కారణమవుతుంది. అలాగే శరీరంలో కొవ్వును తొందరగా కరగకుండా చేస్తుంది. టూత్పేస్ట్లో నురగ రావడానికి డైటానోలమైన్ అనే కెమికల్ను వాడతారు. దీనివలన లివర్ మరియు కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టూత్పేస్ట్లో మనకు తీపిగా ఉండేందుకు ఆస్పర్టెమ్ అనే పదార్థం కలుపుతారు. దీనివలన లుకేమియా, లింఫోమా, బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు వస్తాయి. ఇది శరీరంలోకి ప్రవేశించగానే తలనొప్పి, చూపు మందగించడం వంటి అవకాశాలు ఉంటాయి. టూత్పేస్ట్లో పాలిథిన్ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీనివలన బ్రెయిన్, హార్ట్, కిడ్నీ దెబ్బతింటాయి. టూత్పేస్ట్లో ఉండే కెమికల్స్ చిగుళ్ళలోకి వెళ్ళి రక్తంలో కలిసి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి టూత్పేస్ట్కు బదులుగా వేప పుల్లను వాడితే చాలా మంచిది. అలాగే బేకింగ్ సోడాని మీ బ్రష్కు కాస్త అద్ది దానితో మీ పళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ బ్రష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు. ఆయిల్ పుల్లింగ్ చేయడం కోసం ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఏ సమస్యలు ఉన్నవారు ఏ టూత్పేస్ట్ వాడాలి, టూత్పేస్ట్ వాడకం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో తెలిసింది కదా. టూత్పేస్ట్కు బదులుగా ఏమి వాడవచ్చో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ వీడియో చూసి ఇలా ఫాలో అవుతే ఎటువంటి దంత సమస్యలు లేకుండా హ్యాపీగా ఉండవచ్చు. టూత్పేస్ట్ ఎటువంటిది వాడాలో అర్థమైంది కదా. మీరు కూడా అదేవిధంగా టూత్పేస్ట్ వాడండి, లేదా వేప పుల్లనైనా వాడవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.